వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు ఒక సరికొత్త రెసిపీ అంటే కర్రీ అండి. ఇది బంగాళదుంప, వంకాయ, టమాటా అలాగే మామిడికాయ ఎంతో రుచిగా ఉంటుంది. ఎంతో హాట్గా కూడా ఉంటుంది. ఇది మనం రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే చూసుకునే పని లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతికి మనం చేసుకునే కర్రీ ఇదండి. అంటే ఇది చాలామంది కలగూర చేసుకుంటూ ఉంటారు. మనం అవేమీ చేయకుండా మన ఇంట్లో ఉన్న కూరగాయలతో చేస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ట్రై చేయండి. సంక్రాంతికే కాదు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఇది మా ఇంట్లో ఈరోజు చేసుకుంటున్న కర్రీ అండి. అద్భుతం అంటే అద్భుతం. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మనం ముందుగా ఏం చేస్తామంటే బంగాళదుంపలు తొక్కలు తీసేసుకొని శుభ్రంగా కట్ చేసుకుంటాం. అలాగే ఒక మీడియం సైజు టమాటో, అలాగే ఒక మామిడికాయ, మీడియం సైజు మామిడికాయ, ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే మనం వంకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఈ వంకాయలని మనం వాటర్లో సాల్ట్ వేసుకొని లేదా ఉప్పు వేసుకొని కట్ చేసుకుంటే మనం ఎలా కట్ చేసుకున్న వంకాయలు అలాగే ఉంటాయి, కండ్ర తేరిపోకుండా. అదే బ్లాక్ కలర్. దాని తర్వాత ప్రాసెస్, మనం ముందుగా కూర చేసుకునే పాత్ర తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే చాలా వంకాయలు, చాలా కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఒక 1/2 కేజీ వంకాయలు, 1/2 కేజీ బంగాళదుంప అలా ఉంటాయి. అలాగే టమాటా, మామిడికాయ ఇవన్నీ కలవాలి కాబట్టి దానికోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు కూడా ఎక్కువ కోసుకోండి. ఉల్లిపాయలు ఒక 2 లేదా 3, చిన్న సైజు అయితే 3, మామూలు అయితే 2 ఉల్లిపాయలు కోసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 3-4 వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎంత బాగా ఫ్రై అవుతాయి కూర అంత అద్భుతంగా ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోలో కూడా అదే చెప్పుకుంటాం. ఎప్పటికీ అది మాత్రం మిస్ అవ్వద్దు. అయితే ఇందులో మనం ఒకటి మిస్ అయ్యాం, జీలకర్రని ఎప్పుడు ముందే వేస్తాం, అసలు ఈరోజు జీలకర్ర వేయలేదు. అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేసాం. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తొందరగా వేగుతాయి, అద్భుతంగా ఉంటాయి. చూడండి ఎంతో బాగుంటుంది టేస్ట్. కర్రీ కూడా చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేయండి. పసుపు వేయడం వల్ల కలర్గా వస్తుంది, కూర చూడడానికి అందంగా ఉంటుంది. అలాగే పసుపు తినడం కూడా చాలా మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ కూడా చాలా మంచిది. అయితే మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి కొద్దిగా ఒక 80% ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఈ టైంలో మనం కట్ చేసుకున్న వంకాయల్ని చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం కట్ చేసుకొని 10-15 నిమిషాలు అయినా సరే సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఆ కలర్ అనేది అలాగే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వడం మంచిది, కూర చూడటానికి అద్భుతంగా ఉంటుంది. అలా వంకాయలన్నీ వేసి వంకాయలన్నిటినీ కూడా ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. అలా ఫ్రై చేస్తే ఒక్కసారి మగ్గించండి అవసరమైతే. తర్వాత మగ్గడం వలన కూడా మనకి కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నాకు మరింత కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగి నేను ఇలాంటి బెస్ట్ వీడియోలు చేస్తాకి నేను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. దాని గురించి అడుగుతున్నాను. అలాగే బంగాళదుంపలను కూడా వేసేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి బంగాళదుంపలు, వంకాయల కర్రీ. అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి కాంబినేషన్, కలర్ కానీ లేకపోతే చూడటానికి కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో, పచ్చిగా, తెల్లగా, బ్లాక్గా. అసలు ఇంకొకటి టమాటా కూడా ఉంది, అది కూడా వేస్తే ఇంకా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది చూడటానికి. అలాగే ఒక్కసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మాత్రం మూత ఎట్టి పరిస్థితుల్లో తెరవకుండా బాగా కూడా మగ్గనివ్వండి. అలా మగ్గితే చూడండి 5 మినిట్స్ తర్వాత తీస్తే మొత్తం అన్ని కూరగాయలు ఆయిల్లో బాగా మగ్గిపోయి ఉంటాయి. చూడండి అలా మగ్గడం కూడా మనకి కూర అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి కర్రీని అప్పుడప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. అయితే నెక్స్ట్ మనం చేయాల్సిందల్లా టమాటా వేయాలి. ఈ టమాటాని కూడా వేసేస్తే అవి కూడా మగ్గాలి కాబట్టి చూడండి, ఒకే ఒక టమాటాని కట్ చేసుకున్నాం. ఈ టమాటా కూడా బాగా మగ్గాలి. ఈ టమాటా మగ్గడం వల్ల కూడా కూర టేస్ట్ పెరుగుతుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ప్రతిసారి. ఈ తర్వాత టమాటా కూడా మగ్గడం కానీ మనం ఒకసారి కూరలో కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే మూత పెట్టుకొని ఉండాలి. లేదా మనకి వీలైతే కారం కూడా వేసేసి, కారంతో పాటు టమాటాలని తర్వాత మిగతా వెజిటేబుల్స్ని అన్నిటినీ కూడా బాగా కలపండి. కారం కూడా చిన్న స్పూన్, ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఇది అద్భుతంగా ఉంటుంది కర్రీ. ఇలాంటి టైంలో మనం చేసుకోవాల్సిన కర్రీ ఇది.
కూరగాయలు ఓన్లీ వెజిటేబుల్స్తో చేసుకునే కర్రీ. అలాగే మన కలగూర అంటారు కదా, సంక్రాంతి టైంలో చేసుకుంటారు అందరూ. దానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. దీంట్లోనే మనం వేరే కూరగాయలు ములక్కాయ, తర్వాత దుంప, చామదుంప ఇలాంటి రకరకాల 4-5 కలర్లు, ఒక 10-15 రకాల చిక్కుడుకాయ ఇలాంటివన్నీ వేసేస్తే అదే కలగూర అవుతుంది. కానీ మనం ఈరోజు అలాంటిది ఏం చేయలేదు. చూడండి, కూర అంతా కూడా ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత కొంచెం అడుగెట్టినట్టు అవుతూ ఉంటుంది. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మనం ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే మన దగ్గర వాటర్ ఏమైనా తీసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఈ వాటర్ని యాడ్ చేసేయాలి. ఈ వాటర్ కరెక్ట్గా మనం ఎంత క్వాంటిటీ వేయాలంటే చూసుకోండి, మన ముక్కలు అనేవి కూడా మొత్తం మునిగిపోవాలి. ఒక కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కానీ వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గొద్దు. ఎందుకంటే ఇందులో వంకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది, కానీ బంగాళదుంప కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువ వేయండి. అలా ఎక్కువ వేయడం వల్ల ఈ టైంలో మనం ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసేసుకోండి. ఎందుకంటే ఉప్పు కారం ఏదైనా తక్కువ వేస్తే ఈ టైంలో వేసుకుంటే కూర అంతటికీ పట్టి చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేసుకున్నాను, సరిపోయింది. మీకు ఒకవేళ ఏదైనా తక్కువ అయినట్లయితే ఈ టైంలోనే మీరు మొత్తం వేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో ఒకసారి కలిపేసుకోండి. చూడండి, ముక్కలు కూడా ఎంత జ్యూసీగా వస్తాయంటే ఈ చపాతీలోకి అయితే అద్భుతం అంటే అద్భుతం. ఈ చపాతీలోకి చాలామంది ఇలాంటి కర్రీస్ని వేసుకుంటారు. ఇప్పుడు కూడా మరి మా వాటర్ అంతా కూడా మగ్గేలాగా ఒక 10 నిమిషాల పాటు ఉంచేయండి. 10 నిమిషాల తర్వాత చేస్తే మనకి వాటర్ అంతా కూడా మగ్గిపోయి కూర అంతా తయారవడానికి సిద్ధంగా ఉన్నట్టు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. పైకి అంతా ముక్కలు తేలిపోతూ ఉంటాయి, అంటే వాటర్ అంతా మగ్గిపోయింది. ఒకవేళ ముక్క ఏదైనా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి అలా ఒకసారి నొక్కి చూడండి. ముగ్గలేదనుకోండి ఇంకొక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఉంచండి, ఏం పర్వాలేదు, నష్టం ఏం జరగదు. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు, ఇంకా ఉడకలేదు అనుకుంటే వెయ్యండి. అయితే ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ చిన్న చిన్న ముక్కలు అందులోకి వెయ్యండి. ఎందువల్లంటే ఈ టైంలో వేస్తే మామిడికాయ ముక్క కూడా కొద్దిగా టైం ఏం పట్టదు, కానీ పులుపు అంతా అన్ని ముక్కలకి పట్టాలి కాబట్టి మనం మామిడికాయ ముక్కల్ని కూడా చివరిగా, అంటే ఒక 70% కూర అంతా తయారైపోయింది అన్న టైంలో మనం మామిడికాయల ముక్కలను వేస్తే ఈ పులుపు అనేది తర్వాత ముక్కలన్నిటికీ పట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు అక్కడక్కడ మామిడికాయ ముక్క తగులుతూ ఉంటే మనం చపాతీలు చేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి 2 మినిట్స్ 3 మినిట్స్ మగ్గించండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కూర అంతా తయారైపోద్ది. ఈ కూరను మనకి కొంచెం లిక్విడ్లా కావాలి, జ్యూసీగా కావాలి, రైస్లో కలవాలనుకునే వాళ్ళు ఒక 2 నిమిషాల ముందు దించేసుకోండి. లేదు మనకు కొంచెం గట్టిగా కావాలి, కూర్మా టైప్లో కావాలనుకునే వాళ్ళు మనం ఏం చేస్తామంటే కొంచెం ఇంకా దగ్గరగా అనిస్తాం. కానీ మనకి కూర ఇప్పుడు టిఫిన్కి కావాలి, అలాగే మధ్యాహ్నం కూరకి ఇంట్లోకి రైస్లోకి కూడా కావాలి కాబట్టి ఒకసారి ఏదైనా మామిడికాయ కానీ బంగాళదుంప కానీ ఒకసారి నొక్కి చూడండి. అలా మొత్తం మెత్తగా అయిపోతుంది, జ్యూస్ లాగా. అలా అయిపోతే మొత్తం అన్ని ముక్కలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు బంగాళదుంప అయినా వంకాయ అయినా అలా ఒక్కసారి చెక్ చేసుకోవడం వల్ల ఏం నష్టం లేదు. మొత్తం అన్నీ ఉడికిపోయినాయి. మనకి కొంచెం పులుసులాగా ఉంటే రైస్లోకి కలుస్తుంది, కొంచెం గ్రేవీలాగా ఉండడం మంచిదని మేము ఇక్కడితో కట్టేస్తున్నాము. మీకు ఒకవేళ ఇంకా దగ్గరగా కావాలి అనుకుంటే ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుంటే చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, మీకు ఎంతో ఇష్టమైనటువంటి బంగాళదుంప వంకాయ కర్రీ రెడీ. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.